మీకు లోపల శాంతి దొరుకుతుంది. బయట ధనంలో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. మనం అనుకుంటాం బయట ధనం దొరికితే శాంతి దొరుకుతుంది అంటే ఎప్పుడు ఇంకో అంతా మనకి బాధ ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువ ధనం పెరిగితే ఉంటాయే బాధ, మనసు జబర్దస్త్ అవుతుంది. ఇష్టం కాదు. ఒక శ్రీరామ్ సావుకారికి భక్తి చేయాలి అంటే వాళ్ళేమంటారు, నా ప్రేమ తక్కువ పడింది, నేను భక్తి చేయాలంటారు. వాళ్ళేమనుకుంటారంటే ధనం కానీ వేరే లోపల వస్తువులు తక్కువ ఉంటే భక్తి చేస్తున్నాం. కాదు, ముక్తి కొరకు భక్తి. మరి సత్య పుట్టలు రాక మనం భక్తి చేయాల్సింది, లోపల వస్తువు కొరకు కాదు. అయితే మంది అక్కడ అనుకుంటారు. దాని కొరకే ఒక శ్రీమను సహకార భక్తి చేసేది ఎంత కష్టంగా ఉంటుంది అంటే, ఒక సూర్యుడి రంధ్రం నుంచి ఏనుగు పోయేది ఎంత కష్టంగా ఉంటుంది. అట్లా ఒక శ్రీమన్ సహకార భక్తి చేయాలంటే వాళ్ళ మనసు అంతా ప్రభుత్వం అంటారంటే. దాని కొరకే చాలా తక్కువ మంది శ్రీమన్ సహకారంతో భక్తి మార్గంలో గురు చెప్పిన ప్రకారం నడిస్తే ఉదాహరణ అయిన వాళ్ళకి కష్టం. ఆ ధనం మోసం చేస్తుంది, మనసులో మార్పు చేస్తుంది, భక్తి చెల్లించి అహంకారం వస్తుంది. దాని నుంచి అయినా పొందు ఇది సంస్కారం ఉండేవాడు. పీప రాజా పీప రాజా పేరు శ్రీ మీరాబాయి, సర్గుబాయి, చాలా మంది అయినారు. రాజమహారాజులో భక్తులు అయినారు. అయితే చాలా తక్కువ ఉంది. మనం రాజస్థానంలో ఒక రాజా, ఆయన రాజా భర్తరి అంటే మంచి చక్రవర్తి రాజా. ఆయనకేమైంది, ఒకరోజు ఆయన వస్తున్నారు సాయంత్రము, ఆయన హెయిర్ చేంజ్ చేసుకొని రాత్రి అంతా పారాడుతుంది. ఎవరికేమో బాధ ఉంది ఏమో, కష్టం ఉంది ఏమో తెలుసుకొని ఒక జాగాలో హెయిర్ చేంజ్ చేసుకొని వీధి వాళ్ళ వేస పగడి రోడ్డు కట్టుకొని ఎవరు తెలియక అట్లా పారాడుతుంది. అంత మంచం ఒక జాగాలో నిలబడినారో వాళ్ళు మాట్లాడుతున్నారు, భార్య భర్తలు. ఈయన కిటికీ దగ్గరకు నిలబడినారు. చూడ ఆమె ఎంతదో, ఒక ఆమె సహగతం పోయింది. భర్త చనిపోయినారా ఏమో, శరీరంలో ఉంది. అయితే భర్త శరీరం తన పైన తీసుకొని అగ్గి పెట్టుకొని చనిపోయింది కాలు పైన. అది ఆమె చెప్తా ఉంది, చూడు భార్య భర్తలు మాట్లాడుతున్నారు. భర్త భార్యకే అంటున్నారు, చూడు ఆమె ఎంత మంచిదే. భర్త చనిపోయి ఉంటే ఈమె సజీవం అనుకొని ఇంకో భర్త శరీరం తన కొడపైన పెట్టుకొని తన శరీరం జగ్గి పెట్టుకొని కాలిపోయింది అంటే ఆమె ఎట్లా అంటే మహిమ చెప్తున్నారు. ఆమె రాజా ఇన్నారు. రాజా పోయి తన భార్య పెట్టారు రాణి. రాజాకు ఒకే భార్య. ఇప్పుడు వేరే రాజులంతా చాలా మంది రాణులు భార్యలు పెట్టుకుంటారు. ఆయన ఎట్లా కాదు, ఒకే భార్య. దానికే అట్లా అంటేనా ఆమె అంటుంది, ఏం స్వామి మీరు ఇట్లా అంటున్నారో, ఆయన చనిపోయినారో ఇంకో ఆమె అగ్గి దగ్గర పోయే వరకు బతుకుందంటే అది ఇట్లా ప్రేమ.
సింహంకి దానికి యాకపోయినారో సింహం చంపేసింది అని ఇది రాజభట్ట పెట్టిన ఏ రానిది ఏం చెప్తుంది ఇలా అంటే పంపించిన భరించకూడదు. ఆమె ఈయన పోయి ఊరికి పెట్టినారు. రాణి అడుగుతుంది ఏమైంది, రాజా సింహం ఏకపోయింది, ఆ సింహం రాజాకి చంపేసింది, ఇది రాజభట్ట అంట అని అన్నారు. ఇంత ఆమె పడిపోయింది. రాజా చనిపోయినారు. ఆమె రాణి పాయ. ఎప్పుడు ఆ సైనికులు వచ్చి రాజాకి సూచన ఇచ్చినారు. రాజాకి చాలా బాధ అయింది. ఎట్లా పని చేసుకుంటే నేను ఊరికి పరీక్ష కొరికే ఇట్లా రాణి బాగుంటే అంత బాధపడతారు. రాణి చెప్తా అప్పటి నుంచి ఆయనకి అదే తెలుస్తుంది. అన్న ఆహారం విడిచిపెట్టి ఇట్లా రానిపోయింది, నీకు ఏమి నాకు అట్లా ఎప్పుడు దొరకలేదు అంట అదే వచ్చిన ఉంటారు. రాజ్య భారతీయ చూసది విడిచిపెట్టారు. రాజ్యం చూసుకోకపోతే రాజ్యం నడుస్తుంది కష్టం. అప్పుడు వేరే మంత్రులు సేనాపతిలో వీరికి టెన్షన్ చింత అయిపోయింది. రాజ్యం ఇలాగా ఉంటే రేపు వేరే రాజా వచ్చి ఆక్రమణ చేసి మనం రాజ్యమే పీక్కపోతారా, దీనికి దిక్కున లెక్క అయిపోయింది. మరి ఎట్లాగా మరి ఆడిని చూసి రాజాకి రెండో పెళ్లి చేసేస్తాం అనుకున్నారు. అందరు మీటింగ్ చేసిపోయినారు. పోయి రాజా ముందు ప్రశ్న పెట్టినారు, స్వామి ఎందుకు చింత చేస్తావు, కానీ ఆమె మంచి ఆమె, కానీ ఇట్లా జరిగిపోయింది, ఇంకో రెండో ఆమెకి పెళ్లి చేస్తాం స్వామి. ఇంకో రాజా వరకు అయిపోయినారు. మరి కొన్ని రోజులకి రెండో పెళ్లి జరిగింది, రెండో రాణి వేరే ఆమె. ఈ రాజా అనుకున్నారని అట్లా ఉంటుంది. అట్లా ఒక 4-5 సంవత్సరాలు జరిగింది. ఒకరోజు రాజా యాత్మరణం పోయి గవి ఉంది అడవి లాస్ట్లో. ఆ గవి కొండ లోపల, గవి లోపలికి పోయినారు. లోపలికి పోతే అక్కడ గవిసి ధ్యానం చేసుకొని కూర్చున్నారు. ఆయన చింతనంతరం సమాధిలో ఉన్నారు. ఎలుతురు బయటకు వస్తా ఉంది. ఆ ఎలుతురు చూసి అక్కడ పోయినారు. ఋషి ధ్యానం పోయింది. ఈయనకి చూసి రాజు వచ్చినారు అంట. ఆయన దగ్గర ఒక అమర పళ్ళు ఉండేది. అమర పళ్ళు అంటే పండు. అది ఎవరిని తింటే వాళ్ళు వయసు వాళ్ళు తింటే వయసులో అట్లా ఉంటుంది. లాస్ట్ వరకు ముసలోడు తింటే ముసలోడు అట్లా ఉంటుంది. సత్యలేదంట. అమర పళ్ళు, అమర్ చేసే పండు అంటారు. అది అంతా మహిమ. ఆ ఋషికే దేవతలు ఇచ్చినారు తపస్య చేసిందికి. ఋషి అనుకుంటారు, నేను అమర్ పళ్ళు తిని అమర అయితేనా ఇప్పుడే సాల్ అయిపోయింది, ఇంకో ఈ తపస్య చేసుకుంటే ఎన్ని యుగాలు చేయాలి దేవుడు నాకు ముక్తి కావాలంటే అట్ట పెట్టేసిన. ఈ రాజా గొప్పగా ఏం చేస్తున్నారు, నా రాజా చాలా మంచివాళ్ళు. ఋషికి మనసులో వచ్చింది, రాజా చాలా మంచివాళ్ళు, ప్రజకి బాగా చూస్తున్నారు, ఇట్లా వాళ్ళు ఇట్లా ఉంటే ఇంకో ప్రజ ఇంకో బాగుంటుంది అనుకొని అమర్ ఫలం, ఆ అమృత ఫలం అంటే ఆయన చెత్త పెట్టేస్తారు. దాన్నైనా చెప్పి ఇట్లా ఇట్లా రాజా ఏం చేసుకున్నారు, మంచిగా వచ్చినారు. వచ్చి ఇంకో నేను తిని ఇది చేస్తే బాగా నా రాణి చాలా మంచిరాలంట, రాణికి ఇస్తే అట్లా ఉంటే భాగంగా రాణికి ఇస్తారు. ఎవరికైనా ప్రేమ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆ రాణి ఏమనుకుంటుంది, నేను తిని ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది. రాణి ప్రేమ రాజా గొప్ప సేవ చేసే వాళ్ళ పైన ఉంది.
సేవ చేశారు. అది పోయింది వేసేది. ఆ వేశ్యాకంపనింది దాని మహిమ అంత చెప్పి ఇచ్చినారు. వేశ్యాకంపని నేను పండు తిని అమరైతేనా ఎన్ని సంవత్సరాలు నేను అమరైతే ఉంటే పాపమే చేయాల్సింది, పాపమే పెరిగిపోతూ ఉంటుంది. నాకు ఇది వద్దు వద్దు. నా రాజా చాలా మంచివాడు. ఆయన అట్లా ఉంటే ఇంకో రాజ్యంలో ప్రజా జనాలు బాగా ఉంటుంది, బాగా కాపాడుతారంటే తీసుకుపోయి యోచన చేసి రాజా చేతిలో పెట్టేసి ఆ అమరంలో సుట్టు కొట్టుకొని మరి రాజా చేతిలో వచ్చాయి. రాజా చేతికి వస్తేనే రాజాకి సాక్షి ఉంటుంది. ఇది నేను రానికి ఇచ్చింటే ఈ వేసేస్తా అంట టెన్స్ చింత వచ్చింది. ఆ వేశ్య గడుపుతున్నా, అమ్మ నిజం చెప్పు, నీకు ఏం చేశారు, బహుమానం ఇస్తారు, ఇది తీసేట్టు వచ్చాయి పండు. ఆమె అనుకుంది, స్వామి మీ పూర్వం సేవ చేశాయని నాకు ఇచ్చినారు. ఏ వాళ్ళు దొరకరాండి వాళ్ళు పట్టుకొచ్చినారు. సభకు 11:30 అవుతా ఉంది. మంచి సభకు వచ్చిన్నారు, మంది జనాలు కూర్చున్నారు. ఊరు మన సిటీలో దేశంలో మంత్రుల్లో పేరు రాదు. అప్పుడు ఆ గుర్రం సేవ చేసేవాళ్ళు గడుపుతున్నారు. నిజం చెప్పుకో, నీకు ఏం ప్రాణ దానం చేస్తున్నావు, నీకు ఏం చేశారు, నువ్వు నిజం చెప్పుకో. ఈ పంట తీసేది ఎట్లా వచ్చింది? ఆయన చెప్పాక ఎన్ని ముందు వస్తున్నారు, ఎట్లా చెప్పాలా రాని ఇచ్చింది, ఎన్ని ముందు చేస్తున్నారు చూడు. ఇట్లా చెప్పతే ఎప్పుడో సిరి చేతం చేసేస్తా, భయం పెట్టేస్తా, అప్పుడు చెప్పేస్తా ఇట్లా రాని ఇచ్చింది అంటే. అప్పుడే రాజాకే చాలా అప్పుడు రాని పిలిపాను ఇక్కడ. అప్పుడు ఆ రాజు భవనం నుంచి బయటకు పోయేవాళ్ళ లేదు. ముస్తలు వరదలు ఉన్నవారు రాజు సభలో పిలిపించినారు. ఇద్దరు ఆరోగ్యం పట్టుకొచ్చారు. రాణి గడుపుతున్నారు. ఏమమ్మా నిజం చెప్పు, నీవు ఇచ్చినావా? ఊరికే ఇలా ఇంకో అడగలేదు. ఈయన రాజు చేత పెట్టి దాన్ని ఆయన ఇచ్చిందో తెలుసుకోలేదు. వైరాగ్యం కలిగింది ఆయనకి. అప్పుడు ఫస్ట్ తల్లిగా ధిక్కారం చేస్తున్నారు. ధిక్కారం నాకు, నేను నీకు ముందరానిలాగా అనుకుంటే నీపైన నమ్మకం పెట్టుకుంటే దాంట్లోకి నాకు ధిక్కారం. తర్వాత రాని గంట ధిక్కారం నీకు. నా అట్లా రాజా దొరికి నీవు గుర్రం సేవ చేసేవారు ప్రేమ చేసుకున్నా. మరి గుర్రం సేవ చేసేవారు నౌకర్ కంటే ధిక్కారం నీకు. ఇట్లా రాని దొరికి నీవు ఒక వేశ్యకి ప్రేమ చేస్తున్నావు. మరి ఆ వేశ్యకి బహుమానం తీసుకురా, నీ బంగారం నాణ్యాలు, ఎండి నాణ్యాల కాంప్లైంట్ నిండు పెట్టి ఆమె బహుమానం ఇచ్చిన. వేశ్య అయితేనే రాజా పైన ప్రేమ ఉంది, మీకు ఆ ప్రేమ లేదు. బహుమానం ఇచ్చి అప్పుడే పైనుంచి కింద వరకే ఖాళీ చేసుకున్నారు. సాధు డ్రెస్ రాజ్యంకి ఎంత నమస్కారం చేసి వెళ్ళిపోయారు. రాజా భర్తని మంచి మహాత్ములు అయిపోయాడు. అదే వేరే మనసు వెళ్ళిపోయాడు. నిజమైన ప్రేమ కాదు, బేరాగ్యం కలిగింది. అప్పుడే సాధన చేసుకొని మహానుభావుడు అయిపోయాడు. ఆయన పేరే హిస్టరీలో ఎక్కింది. రాజా భర్తని, రాజా పీకా, రాజా గోపీచంద్, రాజా వీర్ సింగ్, అట్లా చాలా తక్కువ మంది రాజులు భక్తి మార్గంలో వచ్చి ముక్తి ఉంటారు. లేకుంటే మనసు మోసం చేస్తుంది, బోధించలేదు. ధనం మోసం చేస్తుంది, అహంకారం మోసం చేస్తుంది. దాని వరకే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, मानी आवत देख के
కాలం. కాలం అంటే సమయం. సమయం చాలా ప్రభువు. ఆ సమయం వస్తే జరిగిపోతా ఉంటుంది. చూడండి, త్రికాల జ్ఞాని వశిష్ఠుడు తీసిన ముహూర్త సమయం 11:20 రామ్కే పట్టాభిషేకం సింహాసనం పైన కూర్చొని ఆనందం పడేది. అదో మంచి టైం తీసింది. అదేమైంది, రామ్కి అడవికి పోయి ఎక్కున్నాను. రామ్ దక్షిణ సీత రాజా దశరథుడు ఆమె అదే టైం సమయం. వాళ్ళకి కష్టం రాకపోదు. మంచి పని తీసిన సమయం చెట్టుకి. అలాగా మన ప్రారంభ కర్మలు అది ఏమి విధి విధానంలో ఉంది, అది దాన్ని బాధించే తెలుపుతుంది. వద్దంటే సరే సమయంలో దాని కొరకే మహాత్ములతో చూడండి, పూల తోట ఉంటుంది. పూల తోటలో మాలిపోయి బాగా ఇరిగి పూలకి బాగా తీసుకోపోతారు. బాగా ఇదైంది దానికి పీక్కోపోతారు. ఇంకో మొక్క ఉంటుంది, దానికి భయం అవుతుంది. ఈరోజు చదువుకుంది, రేపు నా డ్యూటీ వస్తుంది, రేపు నాకు ఆయన పీక్కోపోతారా అంట. అలాగా ఉంది. మన ఇంటిలో ఎంతో పోయినారు, రేపు మనం పోయేవాళ్ళే. ఇది శాశ్వతం లేదు. మట్టి బొమ్మ, దీనికి ఎంత బాగా చూసుకుంటేనే ఒకరోజు ఇది మనకి నిర్ణయిస్తుంది. బాగా చూసుకోండి, బాగా పెంచండి. ఎంత పేదవాడిన అయితే ఒక నెల టైఫాయిడ్ జ్వరం వస్తే ఎదురు లేపాలి పొలం కానీ ఇది ఏం శాశ్వతం లేదు. దాని వరకే అలాగా కాలం పురుషులు తలపైన కూర్చున్నారు. మన సమయం నిశ్చయం ఉంది. ఆ సమయం వస్తేనే వెళ్ళిపోవాల్సిందే. వద్దంటే సరే పట్టుకోవాలి. पर्दे रहते पद्मिनी करते फूल की कानी, पर्दे रहते पद्मिनी करती कुल की कहानी, छड़ी जो पहुंची काल की ढेर बही मैदान. మరి కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారు, పర్దాలో ఉండేవారు సుందరమైన స్వరూపం. ఎంత సుందర శరీరం ఉంటేనా ఒకరు ప్రాణం పోతేనా ఎవరింటిలో పెట్టుకోలేరు. తీసుకుపోయి మన ఉత్తర ఇండియాలో దగ్ధం చేస్తారు. కాస్టనంతా పెంచి దానిపైన పండబెట్టి సిమ్మినూనె వేసి ఎక్కి పెట్టేస్తారు. ఇంత సుందరమైన శరీరం కాలి 2 పిడుగులు బోధిగా అయిపోతుంది. ఈ దక్షిణ ప్రాంతంలో ఏం చేస్తారు, తీసుకుపోయి గుంతలు వేసేస్తారు. సుందరమైన శరీరం ఇది మట్టి నుంచి కొట్టింది, మట్టి తినేస్తుంది, ఏమైనా మిగిలేదు. ఒక సంవత్సరానికి తోడి చూడండి, ఎంత అక్కడ ఉండలేదు, అంత మట్టి అయిపోతుంది. ఎందుకు ఇది మట్టిది. దాని కొరకే మా హక్కులు ఏమంటారో ఇదేం శాశ్వతం లేదు. దీనికి మనకి కొన్ని దినాల సంబంధమే. భక్తి చేసుకోండి, ఆ నామరూపమైన ధనం బలం చేసుకోండి. లేకుంటే ఎంత సమయంలో పశ్చాత్తాపమే. मचरी गह छोड़ नहीं दीमर तेरो काल, मचरी गह छोड़ नहीं दीमर तेरो काल, जेही जेही डावर घर करो चौथ में जाल. మరి జాగ్రత్త చేస్తున్నారో ఇప్పుడు చాకు
చెరువులో బాగా ఆనందంలో పాడుతుంది, పోరాడుతుంది, బాగా పాడుతుంది, ఆనందంలో ఎదురు చేస్తుంది, ఆటాడుతుంది. అయితే ఏమంటున్నారో, ఓ చేప, నీ వద్ద స్థానం ఆ ఆత్మమైన స్థానం వదిలి పక్కకు పోవద్దు. అక్కడ ఆయన మోసగారు నిలబడి ఉంటారు, మీరు పట్టుకుంటారు. అలాగా కబీర్ సార్ జాగ్రత్త చేస్తున్నారు. ఆ నామరూపమైన ఏదో వదిలి మీరు పోదు. కాల్ పురుషు మీ తల పైన కూర్చున్నారు. ఆయన ఎప్పుడు ఎత్తుకోపోతారు. ఇది అశాస్త్రితం. అశాస్త్రితం. ఈ లోకుది యావు ఆ స్థానం కానీ, మరి ధనం కానీ, రాజ్యం కానీ అన్ని అశాస్త్రితం. దాని వరకు అంటున్నారు, టీవీకి కాళ్ళు మోసం చేసుకుని పట్టుకోవాలి. మనకి తెలివిగా ఉంటుంది. మనం అనుకోవాలి ఎప్పుడో సస్తామన్నా అకస్మాత్ బాగులాక అవుతారో, హాస్పిటల్ పోతారో, చనిపోతారో, తెలివిగా తీసుకోవాలి, మోసం చేస్తుంది. ఆయన కాళ్ళు పట్టుకోపోయినా అంటే ఏమంటారు, ఏ హార్ట్ అటాక్ వచ్చే పాయాన్ని, కడుపు నొప్పి ఉండే పాయాన్ని, కాలు పురుషు పట్టుకోపోయినారంటారు, యాక్సిడెంట్ అయ్యే పాయా అంటారు. ఆయన చూడట్లా యావదొక్కటే చూపించకొరికే చేశారు, ఆయన చేస్తుంటారు. దాని కొరకే ఈ లోకం అంత మోసమే. కాలు మరి మాయ లోకం. ఈ లోకంలో ఏం కనపడతా ఉందా అని అబద్ధమే, సులువు. ఇది నిజం కాదు. ఈ రోజు దాకా రేపు నాశనం అయ్యేది. సూర్యచంద్రం, ఆకాశం, మరి కనపడే వస్తువులన్నీ నాశనం అయిపోతుంది. వస్తువు సరే ఉండాలి. దాని కొరకే మార్పులు అంటారు. ఇప్పుడు ఇట్లా అమూల్యమైన సమయం మనకి పరమాత్ముడు ఇచ్చినారు. దయచేసి దీనికి లాభం పడవాలి. భవసాగర్ దాటిపోయే కొరకే, ముక్తి కొరకే. మనం భక్తి చేయకపోతే ఇట్లా శరీరం దొరికి ప్రయోజనం లేదు. దాని దొరికే మార్పులు అంటారు. సంసారం చేయాలా, మన డ్యూటీ ఉంది. అయితే 2 గంటల తెల్లవారుజాము లేచి లేకుంటే వేరే సమయం కానీ నామస్మరణ ధ్యానానికి టైం వేయండి. కానీ ఇంకో మిగతా సమయంలో నామస్మరణ చేసుకొని పని చేసుకుంటే చాలా మంచిది. నామస్మరణ ధ్రువాలు వేసేప్పుడు, పొలంలో పని చేసేప్పుడు, అన్నం తినేప్పుడు నామస్మరణ చేసుకుంటే ఎంత మంచిది. ఈ లోపు పరలోక 2 సుఖాల మనకి దొరికిపోతుంది. దాని కొరకే మార్పులు అంటారు. సంసారం విడిచిపెట్టే పని లేదు, కుటుంబ పరివారం వదిలే పని లేదు, ఎక్కడైనా పోయి అడవిలో ఉండే పని లేదు, అడపం తినే పని లేదు. సంసారం కొట్టి పని. మీ డ్యూటీ మీరు చేసుకుంటూ మీరు ముక్తి ఉండొచ్చు. అయితే నామస్మరణ చేస్తారు. సహజంలో ఈ లోపల పరలోక 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. ఈ మానవ శరీరంలో వచ్చేందుకే సార్థకమైపోతుంది. మరి ఈ ఆత్మ సత్యబుద్ధలో వచ్చాయి. దాని కొరకే భక్తి చేయకపోతే ఈ శరీరానికి ఒక దొరడి విలువ లేదు, ఒక పైసా విలువ లేదు. భక్తి చేస్తే ఆత్మాభావం అయిపోతుంది, పేరేభావం అయిపోతుంది. భక్తి చేసిన వాళ్ళే మానవాళ్ళు. అయినా వాళ్ళ పేరంతా అమరమైపోయింది. చూడండి, బ్రహ్మయ్య కానీ, సిద్ధయ్య కానీ, యమరెడ్డి, కబీర్, గురు నానక్, మీరా, రవిదాస్, వీళ్ళంతా భక్తి చేసుకున్న పైకి ఆత్మామరమైపోయింది, పేరేభావం అయిపోయింది. మన హిందీలో ముసుకోవడం వచ్చినారు. వాళ్ళ పేరే మనం చేయకపోయినా, ఎందుకో భక్తి చేయకపోయినా ఆ ఆత్మ దీంట్లో సుట్టుపడతా 24 లక్షల జీవాలను ముక్తి కాలేదు. వాళ్ళ పేరే ఎవరు కాలేదు. దాని కొరకు భక్తి చేయకపోతే ముక్తి దొరకాలి. భక్తి చేయక కొందరు ఏమనుకుంటారో, కాశీని పోయి స్నానం చేసి వస్తే పాపం అంత పోతుంది అంటే
వచ్చేప్పుడు కాసేపు పోయి అట్లా వస్తుంది, అట్లా దొరకదు కాదు. మనం చేసేది కర్మ నుంచి మనసు మలినం అయిపోయింది లోపల. ఆ మలినం దూరం చేసేది తాకత నీళ్ళు. అది సాధు సంత వాక్యము ఉంటుంది, వాళ్ళు సమానము ఉంటుంది. దాని నుంచి అంటున్నారు చేసేది పాపాలు పోయి అక్కడ సత్య నుంచి ముక్తి ఎట్లా దొరుకుతుందా? భక్తి చేస్తే ముక్తి దొరుకుతుంది. భక్తి చేసిన డాక్టర్ అనేదంతా 60,000, 70,000 సంవత్సరాల మెసేజ్ చేసే పని ఉంటే ఆరాంగా కాసేపోయి చనిపోయి ముక్తి వస్తుంది. లేదు, భక్తి చేయక ముక్తి లేదు. అలా छोड़े नहीं बीमर तेरो काल, मछली देह छोड़े नहीं बीमर तेरो काल, जेही जेही डाबर कर करो तत में जाल। राधा स्वामी जी महाराज जी की उपदेश सूरज शब्द के अभ्यास का। भजन कर मगन रहो मन में, भजन कर मगन रहो मन में, जो जो चोर भजन की प्राणी, सो सो दुख सहे, धन और मान भोग रस चाहे, रोग सोग में आन फसे, भागहीन मतहीन प्राणी, नर देही बर्बाद करे। परम संत सद्गुरु స్వామీజీ మహారాజీ గారి వాక్యం. స్వామీజీ మహారాజీ బాణిలో మనకి జాగ్రత్త చేస్తున్నారు. మీకు ఈ లోకములో సుఖమరి శాంతి కావాలంటే ఏం చేయాలి? భజన చేయాల, భజన చేసుకోనాలంట. కబీర్ సాహెబ్ గారిని ఇదే మాట అన్నారు, सुमरन से सुख होता है, सुमरन से दुख जाए, कहे कबीर सुमरन करे तो साई माही मिलाए. పరమాత్మ నామ సుమరం చేసే నుంచి సుఖ మరి శాంతి దొరుకుతుంది. ఒకరోజు ఎవరు జపం చేస్తాం వాళ్ళు పోయి చేస్తాం. పరమాత్మ నామ జపం చేస్తూ ఉంటాం, పరమాత్మలో చేరుతాం. సంసార జపం చేస్తుంటాం, సంసారంలో పడతాం. ఎవరు అడగదొద్దు. మనసులో ఏం నడుస్తూ ఉంటుంది, మనసు ಯಾವ రూపమై ఉంటుంది అక్కడ వస్తాం. మన సంసార రూపమై ఉంటే సంసారంలో పడతాం. మనసు పరమాత్మ నామ రూపమై ఉంటే పరమాత్మలో చేరుతాం. దాని కొరకే స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారో, ఎవరు భజన చేసుకునేలే వాళ్ళకి ఎప్పుడు ఆలస్యం, కామ క్రోధ లోభ అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఎంతన దొరికిని ఇంకో కావాలా 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 అంట తృష్ణ రూపమైన ఆగి లోపల కాలుస్తూ ఉంటుంది. 10 లక్షలు దొరకని కోటి దాస పడుతుంది. కోటి దొరికితే 10 కోటిదే. ఎప్పుడు శాంతి దొరికేలే. ఎందుకో ధనంలో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉంది? మీ లోపల నామంలో ఉంది.
మీ మూడో కన్ను తెరిస్తే, జ్ఞాన చక్షు తెరిస్తే ఆ నాదం ప్రకటమవుతుంది. నిజమైన సుఖమరి శాంతి లోపల దొరికిపోతుంది. అంతవరకు బయట వస్తువులో ఎప్పటికీ శాంతి దొరకాలి. దాని నుంచి మహాత్ములు ఏమంటారు, భజనకర ఆనందములో ఉండండి. ఎప్పుడు భజన చేసి మీరు ఆనందములో ఉండండి. ఎందుకంటే భజన చేయకపోతే మనసు ఎప్పుడు ఈ స్థూల సంసార చింత చేసుకొని చెడిపోయి ఉంటుంది. బాధనే బాధ. ఇప్పుడు ఏమంటారు, టెన్షన్. ఊరూరికే టెన్షన్ చేసుకుంటే జరగదేం జరుగుతా ఉంటుంది. మనం టెన్షన్ చేసుకొని ఇంతేం తక్కువ అవుతుందా, లేకుంటే ఏమేమి ఎక్కువ అవుతుంది? లేదు, జరగదేం జరుగుతా ఉంటుంది. టెన్షన్ చేసుకొని మనం బాధపడేది. మన చేతిలో ఏముంది? ఏం లేదు. మనం కర్మాల చేతిలో ఉన్నాము, కర్మం చేసి పుట్టున్నాము. ప్రారంభ కర్మాలు దాని చేతిలో మనం ఉండవు. దాని ప్రకారమే ఇక్కడ కష్టాలు సుఖాలు ఇవన్నీ వచ్చేది ఉంటుంది. మహాత్ములు ఏమంటారు, సంసారం చేయండి. ఇది మీకు 2 సంబంధాలు ఉంది, ఇచ్చ తీసుకునే 2 సంబంధాలు. అయితే నామ్ సుమరం చేస్తూ భజన చేస్తూ చేయండి. ఎట్లాగా మన శరీరానికి ఆహారం ఇచ్చేది మనం జరూరీగా అనుకుంటాము, అట్లా మన ఆత్మకి ఆహారం ఇచ్చేది చాలా జరూరీ, ఆవశ్యకంగా. ఆత్మాహారం నామ సుమరం ధ్యానం, మరి నీళ్ళు సత్సంగం. ఇది 2 ఉండాల. ఇది 2 ఉంటేనా ఆత్మకి బలం వస్తుంది, మనసు బలహీనమవుతుంది. ఈ లోక చింత చేస్తే మనసు బలవాన్ అవుతుంది, ఆత్మ బలహీనమైపోతుంది. దానికి నామ సుమరన్. మహాత్ములు ఏమంటారు, నామ సుమరం చేసి ఆనందములో ఉండండి. ఇప్పుడు నామ సుమరం చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు. ముందుకు ఎవరు చేస్తారా, వాళ్ళకి దొరుకుతుంది. ఎందుకంటే మనలో మన తండ్రి పరమాత్మ ఖజానా నిండు పెట్టే పంపించినారు. మనం లోపల పోతే మనకి దొరుకుతుంది. మనం బయట పుడకారితే అది దొరికేది కాదు, మన సంశయాలు పోయేది కాదు. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, లోపలికి రండి. 2.5-3 గంట రోజు సాధనమే చేసుకొని లోపలికి రండి. మీ జ్ఞాన చక్షు శివనేత్రం తీరుస్తుంది. మీకు లోపలే అది దొరకపోతుంది. మీరు ధన్యుడు అయిపోతారు. మీ ఆశ తృష్ణనే సమాప్తి అయిపోతుంది. లేకుంటే ఎప్పుడుకి ఆశ మరి తృష్ణ పొయ్యలే, బాధిస్తా ఉంటుంది. ఎంతను దొరకని కావాలా 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 అంట ఆశ మీకు కష్టాలు నష్టాలు పెడుతుంది. మహాత్ములు ఏమంటారు, ఇప్పుడు ప్రతి ఒక్క మనసుకి పరమాత్ముడు ఏం చేస్తారో వాళ్ళ ప్రారంభ కర్మాలు పట్టే వాళ్ళకి ఇస్తున్నారు. దొరికేది అంటే వాళ్ళ కర్మాలు పట్టే ప్రారంభ కర్మాలు అందరికీ. అయితేనే ఇంకో ఎక్కువగా దొరకలేదు. అయితేనే మనం ఆశ చేసుకొని బాధపడుతుంటాం. దానికి మహాత్ములు అంటారు, ఎందుకో ఆశ ఏక సత్యనామకి దుజి ఆశ నిరాశ. మీకు ఆశ పెట్టుకోనాలంటే సత్యనామ ఆశ పెట్టుకోండి అంటూ నామ ఆశ పెట్టుకోండి. ఈ వస్తువు ఆశ పెట్టుకుంటే అంత సమయం నిరాశ అయ్యే పని వస్తుంది. ఎప్పుడు జత వదిలేప్పుడో నీకు బాధ అవుతుంది. ఇదే ఆశ పెట్టుకొని పోయేది మరి దీంట్లో పుట్టేది. జహా ఆశ తహా వాస. మన ఆశమే మనకి ఈ లోకానికి తొలికొస్తుంది, బాధిస్తుంది. దానికి మహాత్ములు అంటారు, నామ సుమరం ధ్యానం చేస్తూ సంసారం చేయండి. ఈ లోక పరలోక 2 సుఖాలు మీకు దొరికిపోతుంది. వైలలో धन और मान भोग रस चाहे, रोग सोग में आन फसे. మరి ఇట్లా వాళ్ళు ఏమంటారు, ధన और मान భోగ రస చాహే. ఇట్లా వాళ్ళకి ఎప్పుడో పెద్ద స్థానం కావాలా, ధనం కావాలా,
పెద్ద స్థానం ధనం. మరి ఇట్లా ఎప్పుడు ఈ ఆశ పెట్టుకొని నడిచే వాళ్ళకే ఎప్పుడు చూడు ఏమేమో బాధపడుతూ ఉంటారు. దాని కొరకే ధనం కొరకే ఊరికే ధనం వస్తుంది. ఎన్ని అబద్ధాలు ఆడాలా, వ్యాపారం చేయాలంటేనా, లేకుంటే యావదో చేయాలా, దాన్ని సంపాదన చేసే పాపమే చేయాలా. ఇప్పుడు మన పుణ్యం ప్రకారం దొరుకుతుంది మంచిదే. పాపాలు చేసి మనం సంపాదన చేసిందా అది కర్మమే పెరిగిపోతూ ఉంటుంది. దాని రుణం తీర్చే కొరకు ఎన్ని జన్మాలు ఎత్తాలా. మరి ఎందుకో పరమాత్మ ఎట్లా పంపించినారు అట్లాగే ఉండి ఆనందంలో ఉంటే. ఇప్పుడు రవిదాసుడు ముచ్చిగారు చెప్పులు కొట్టుకొని అమ్ముకొని జీవిక జరుపున్నారు, సంసారం సాకున్నారు. ఎప్పుడు బాధపడలే, 2 రోజులు ఉపవాసం ఉన్నారు. అయితే ఆనందంలో పరమాత్మ నామం శుభ్రం చేసుకొని మరి ఇంకో ఉండే వాళ్ళంతా ఎంతనో ఉంది, ఇంకో కావాలంట బాధపడి వ్యాధిగ్రస్తాయి డాక్టర్కి దొరుకుతుంది. మరి ఎక్కువగా టెన్షన్ చేసుకుంటే మరి వ్యాధి వస్తుంది. మరి డాక్టర్ దొరసే పని వస్తుంది, ప్రయోజనం ఏమిటి? దాని కొరకే మహాత్ములు ఏమంటారో ఇట్లా వాళ్ళు ఎప్పుడో కష్టాలు నష్టాలకి పాలవుతుంటారు. ఆశం ఎక్కువ ఉండేవాళ్ళు. भागहीन मत प्राणी नर देही बर्बाद करे, ऐसी दशा माही नित बरते, हम क्यों कर समझाय सके. మరి ఏమంటున్నారో ఇట్లా జీవుడు భాగ్యహీనుడు. ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికింది భవసాగర దాటిపోయే కోరికే. ఈ అబద్ధాల సుల్లో లోక వస్తువు కోరిక ఇట్లా సమయం అంతా గడిపి దీన్ని పాకొట్టుకొని పోతారంటే వీళ్ళ అభాగ్యం అంటూ మనం ఏమనుకుంటామా, బయట డబ్బులంతా దొరికినకే భాగ్యశాలి అంటారు. 1 కోటి రూపాయల లాటరీ దొరికితే పేపర్లు వస్తుంది సౌభాగ్యవంతుడు అంట. 1 కోటి రూపాయల లాటరీ దొరకగలిగింది అంట. అది ఏం సౌభాగ్యం? సౌభాగ్యం అంటే 100 భాగ్యాలు కూడితే సౌభాగ్యం అంట. వీళ్ళకి 1 కోటి రూపాయలు దొరికినకి సౌభాగ్యం అంటే ఎట్లా? మరి అది శరీరకే సంబంధం, ఆత్మక సంబంధం కాదు. మరి శరీర సంగతి ఇక్కడ ఉండబోతుంది. ఉన్నవరకు ఏమన్నా కొంచెం ఆనందం ఉంటుంది. ఇప్పుడు పోయేప్పుడు ఇక్కడ ఇడిచిపెట్టిపోతే బాధనే. దాని కొరకే సౌభాగ్యం అంటే ఎవరికి ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికి సద్గురువులు దొరికిపోయినారు. వాళ్ళ చరణంలో నమ్మక వచ్చి సాధన చేసుకొని అంతరంలో వచ్చి వాళ్ళ జ్ఞాన చచ్చు తెరిసింది. గురువు అంతర్ ప్రకటమైనారు. వాళ్ళు మరీ సత్యపుట్టలు వచ్చేలే. వాళ్ళ సౌభాగ్యవంతుడు. కష్టం చేసుకొని లోపలికి వచ్చిన వాళ్ళు సాధన చేసుకొని వాళ్ళు మరీ సత్యపుట్టలు వచ్చేలే. వాళ్ళు సౌభాగ్యం. ఎవరు సత్యపుట్టలు వస్తారో వాళ్ళు ఎట్లా సౌభాగ్యం? ఇప్పుడు 2 రోజేమో డబ్బు ఉండేవారికి ఆనందములు ఉండొచ్చు. తర్వాత నరకములో పోయి చెప్పలి ఆ యమదో చెప్పులు ఎడుతున్నా అక్కడ బాధపడాలా. మరి 84 లక్షల జీవరాశులు చెట్టు సావ్యాల్లో పురుగు పాము శరీరంలో అది ఏం సౌభాగ్యం? సౌభాగ్యం వాళ్ళు మరి సత్యపుట్టలో రాక ఉంటారు. మానవ శరీరం దొరికింది వాళ్ళ సౌభాగ్యవంతుడు. దానికి బయట పెద్ద స్థానము కోరికే, బయట ధనము కోరికే ఇట్లా అమూల్య సమయం నష్టం చేసుకొని పోతారంటే వాళ్ళ భాగ్యహీనుడు అంటారు. साध गुरु का कहान माने, मन मत अपनी ठान टने,
खर कूक कर समवे नर जानो बीर था उदय